అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ. ప్రతి మానవుడికి జీవితంలో గురువు ఖచ్చితంగా అవసరం. అందుకనే మనం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని తల్లికి తండ్రి తర్వాత గురువే అని మనం చెప్పడం జరిగింది. ఎందుకు గురువు అంటే ఎవరు గురువు అంటే ఎవరు పడితే వాళ్ళు గురువు కాదు. వేమన కూడా చెప్పినట్టు కాదు గురుడు కాగుణింతము అంటే కాగుణింతం అంటే చెప్పేవాడు గురువు కాదు. శాస్త్ర పాఠములు చదివి చెప్పిన శాస్త్రాలు సైన్స్ చదివి చెప్పేవాళ్ళు గురువు కాదు. ముక్తి దారి చూపు మూలము గురువు అంటే ముక్తి మోక్ష మార్గాన్ని చెప్పేటువంటి వాడే గురువు అట. అలా చెప్పేటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నారో అటువంటి గురువునే మనం పూజించాలి. అలా చెప్పినటువంటి జ్ఞానులు ఎవరు ఉన్నారంటే వేద వ్యాసులు వారు ఉన్నారు, శ్రీకృష్ణ భగవాన్ ఉన్నాడు, రామచంద్రమూర్తి ఉన్నాడు, అలాగే అష్టావక్రి ఉన్నాడు, అలాగే శంకరాచార్యులు వారు ఉన్నారు. వీరు నిజమైనటువంటి మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి గురువులు. అదే కృష్ణం వందే జగద్గురు అని అంటాం. స్వయంగా శంకరాచార్యులు వారు జగద్గురువు. వేదవ్యాసుల వారు మన ఈ గురు పౌర్ణమి రోజు వేదవ్యాసుల వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం పొంది దాని ద్వారా ఆ యొక్క గురు పూజ చేసుకోవాలి. అలా ఎవరైతే ఈ గురు పూజ వంటివి మోక్ష సాధనకి జ్ఞానానికి సంబంధించినటువంటి దానికి ప్రయత్నం చేసుకునేటువంటి వారు ఈ రోజు విశేషంగా గురు పౌర్ణమి రోజు సాధన వంటివి గురు పూజలు వంటివి చేసుకుంటారో అటువంటి వారికి ఆ యొక్క గురుని యొక్క అనుగ్రహం చేత వారికి భక్తి మార్గం ద్వారా జ్ఞానం ద్వారా మోక్ష మార్గం లభిస్తుందని మన యొక్క పెద్దలు చెప్పారు. ఇదే విషయాలని మనకి శంకరాచార్యులు వారి యొక్క అనేక గ్రంథాలలో స్తోత్రాలలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా శంకరాచార్యులు వారు చెప్పినటువంటి ప్రస్థాన త్రయంలో ఉన్నటువంటి భాగం కావచ్చు, వివేక చూడమనేటువంటి గ్రంథాల్లో కూడా అందులో కూడా ప్రత్యేకంగా గురుడు యొక్క ఎవరైతే గురువు ఉంటారో వారి యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఈ గురు పౌర్ణమి రోజు ఎటువంటి గురువుల్ని మనం పూజించుకోవాలి, వారికి ఎటువంటి సేవలు వంటివి చేయాలి, వారి ద్వారా ఎటువంటి అనుగ్రహాన్ని పొందాలనేటువంటి విషయాలని తెలుసుకోవడానికి ఒక ఉత్తమమైన రోజు ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమి గురు పౌర్ణమి. ఈ రోజు ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువుని స్మరించుకోవడం, వారు ఇచ్చినటువంటి ఆ యొక్క మార్గంలో నడవడం, అటువంటి వారిని ప్రత్యేకంగా ఈ రోజు పూజించుకుని వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మాత్రం తెలియజేస్తూ, గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన ముఖ్య విషయాలు. గురు పౌర్ణమి రోజు ఏ వ్యక్తి అయినా ఈ రోజు ఆచరించవలసినటువంటి కొన్ని నియమాల విషయాల్లో ముఖ్యంగా ఈ రోజు తలస్నానం వంటివి ఆచరించడం, పుణ్య నదీ స్నానాలు వంటివి చేయడం. గురు పౌర్ణమి రోజు విశేషంగా ఎవరైతే సాధకులైనటువంటి గురువులు, ఉపదేశం వంటివి ఇచ్చినటువంటి గురువులు ఉంటారో అటువంటి వారిని పూజించడం, అటువంటి వారిని సత్కరించడం, అటువంటి వారి యొక్క ఆశీస్సులు పొందడం వంటివి చేయాలి. అలాగే గురు పౌర్ణమి రోజు వేద వ్యాసుల వారిని స్మరించాలి, పూజించాలి. వేద వ్యాసుల వారు ఇచ్చినటువంటి అష్టాదశ పురాణాల్లో ఏదో ఒక పురాణం చదివేటువంటి ప్రయత్నం చేయాలి. కనీసం విష్ణు సహస్రనామాలు లేదా ఈ రోజు భగవద్గీత పారాయణం అత్యంత శుభప్రదం. ముఖ్యంగా వేద వ్యాసుల వారు ఇచ్చినటువంటి భగవద్గీత యొక్క సారాంశాన్ని చదివి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఈరోజు ఖచ్చితంగా చేయాలి. అలాగే మీ యొక్క గురువుల యొక్క ఆశీర్వచనం పొందాలి. అలాగే గురు పూజా విధానం అని ఉంటుంది. ఎవరికైతే శంకరాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు వారి యొక్క ఆచార విధానాల ప్రకారం, రామానుజాచార్యులు వారి యొక్క ఆచారం ప్రకారం, వారికి ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం వారిని పూజించమని శాస్త్రం చెప్తుంది. అలాగే ఈ రోజు ముఖ్యంగా సాధన వంటివి, ధ్యానం వంటివి విశేషంగా చేయాలి. గురు పౌర్ణమి రోజు తెలిసి గాని తెలియక గాని దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తిని ఎదురుగుండా పటం పెట్టుకుని ఆయన ఎదురుగుండా ధ్యానం చేస్తూ కూర్చున్నటువంటి వారికి విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు కనీసం గురు దక్షిణామూర్తి స్తోత్రం, శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి అనేక స్తోత్రాలని పఠించుకోవడం, వేద వ్యాసులు వారు ఇచ్చినటువంటి భగవద్గీతని పారాయణం చేసుకోవడం చేత ఆ యొక్క గురుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి మానవుడు తత్వానికి సంబంధించినటువంటి, జ్ఞానానికి సంబంధించినటువంటి, మోక్షానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయమని మన యొక్క సనాతన ధర్మం చెబుతోంది. ఆ ప్రయత్నం చేసేటువంటి వారికి గురు పౌర్ణమి ఒక విశేషమైనటువంటి రోజు. యోగులు, ఆధ్యాత్మిక సాధకులు
కొన్ని ముఖ్యమైన రోజుల కోసం చూస్తారు. అటువంటి రోజుల్లో గురు పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. గురు పౌర్ణమి రోజు ఎవరైతే ఈ సాధకులు గనక విశేషంగా ఈరోజు వారికి జ్ఞానాన్ని, మోక్ష మార్గాన్ని చూపించినటువంటి గురువుల్ని తలుచుకుంటారో, పూజిస్తారో, ఆరాధిస్తారో, అటువంటి వారికి వారి యొక్క అనుగ్రహం వల్ల మోక్ష మార్గం కలిగి దాని ద్వారా మోక్షం కలుగుతుందని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని చెప్పుకుంటూ ఆ యొక్క గురువుని మనం స్మరించుకుంటూ గురు పౌర్ణమి రోజు మనం గురువుల్ని పూజించుకుంటూ వేద వ్యాసుల వారిని స్మరించుకుంటూ శంకరాచార్య వారిని స్మరించుకుంటూ వారు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.